వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య సివిల్స్‌లో సత్తా చాటుతున్న వారి సంఖ్య పెరుగుతా వస్తా ఉంది. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు వస్తా ఉన్నాయి. అసలు సివిల్స్‌లో విజయం సాధించాలంటే ఎట్లా? ఒక గ్రామీణ స్థాయి విద్యార్థి ఇంటర్మీడియేట్ తర్వాత ఎటువైపు వెళ్తే సివిల్స్ వరకు వెళ్ళొచ్చు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద బ్యూరోక్రాట్ పోస్టులను పొందాలంటే ఎట్లాంటి వ్యూహాలు అవలంబించాలి? ఎట్లాంటి ఎడ్యుకేషన్ అవసరం అనేది? ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి దాదాపు 15 ఏండ్లుగా సివిల్స్ మెంటార్‌గా, గ్రూప్స్ మెంటార్‌గా, తక్షశిల ఐఏఎస్ అకాడమీ నడుపుతున్నటువంటి దుర్గాప్రసాద్ సార్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ బాగున్నారా? ఎట్లా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. అంతా బావుంది. రీసెంట్‌గా రిజల్ట్స్ గూడా వచ్చాయి గదా! హ్మ్. ఎట్లా సార్ మనకు గతంతో పోలిస్తే ఈ రిజల్ట్ కొంచెం మెరుగేనా? గతంతో పోలిస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం రిజల్ట్ అనేది చాలా తగ్గాయి అని చెప్పేసి మనం గమనించాలండి. ఎందుకంటే ఎక్కువొచ్చినప్పుడు మనం బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటాం. పలానా జిల్లా నుంచి, పలానా క్యాండిడేట్, పలానా బ్యాక్‌గ్రౌండ్ నుంచి, పలానా ఇన్‌స్టిట్యూట్ నుంచని బాగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో, దానివల్ల జనాలకి, స్టూడెంట్స్‌కి అప్‌కమింగ్ అడ్మినిస్ట్రేషన్‌లో రావాలనుకునే వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్, మోటివేషన్ ఇద్దామని మీడియా యొక్క ఒక ప్రయత్నం. కానీ ర్యాంక్స్ తగ్గినప్పుడు గూడా అసలు ఎందుకు తగ్గుతున్నాయి? ఎందుకు ఎక్కడ లోపాలున్నాయి? ఎక్కడ సరిదిద్దుకోవాలి? అది స్టూడెంట్సా? లేకపోతే ఇన్‌స్టిట్యూషన్సా? ఏ కారణాల వల్ల రిజల్ట్ అనేది తెలుగు స్టూడెంట్స్‌లో తెలుగు ర్యాంకర్స్ అనేది తగ్గారు ఈ సంవత్సరం అనేది మనం గమనించుకుంటే, నెక్స్ట్ వచ్చే సంవత్సరాల్లో ఇండియాకి సర్వ్ చేయడానికి మన తెలుగు స్టూడెంట్స్ నుంచి ఎక్కువ మంది ర్యాంకర్స్ రావడానికి మనం ప్రయత్నించొచ్చు. మనము స్టార్టింగ్ నుంచి వద్దాం. అసలు సివిల్స్ అంటే ఏంటి? అసలు ప్రిపరేషన్ ఎట్లా అనేది? ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి, ములుగు జిల్లా లాంటి మారుమూల ప్రాంతం నుంచి ఒక ఇంటర్మీడియేట్ చదువుకున్న అబ్బాయి సివిల్స్ అతని లక్ష్యం సివిల్స్ అనుకో. అతనికి ఎట్లా వెళ్ళాలి? ఎట్లా వెళ్తే సివిల్స్ వరకు చేరుకోవచ్చు? అట్‌లీస్టు సివిల్స్‌కి వెళ్ళే ప్రయాణంలో గ్రూప్స్ అన్న మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సంబంధించి గ్రూప్స్ అయినా టాకిల్ చేయాలంటే ఎట్లాంటి వ్యూహం అవసరం? అతనికి ఎట్లాంటి నైపుణ్యం, ఎట్లాంటి ఎడ్యుకేషన్ అవసరం? ఏ గ్రూప్‌లో వెళ్తే బావుంటది? ముందు మన తెలుగు రాష్ట్రాల్లో మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, జనాల్లో అవగాహన, అవేర్‌నెస్ అనేది ప్రాపర్‌గా తీసుకురావాలండి. ఎందుకంటున్నా అంటే ఈ మాట, మీరంటున్నారు ఇంటర్మీడియేట్ స్థాయిలో ఒక అబ్బాయికి ఇటు సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే ఎలా అని. ఆ ఆలోచన రాంగానే చుట్టుపక్కల ఉన్న చాలామంది ఆ ఆలోచనని చంపేస్తారు ఫస్ట్. ఇప్పటి నుంచే ఎందుకు? డిగ్రీ కంప్లీట్ చెయ్యి, ఇంజినీరింగ్ కంప్లీట్ చెయ్యి, దాని తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకోవచ్చు అనే ఒక ధోరణిలో మన సౌత్ స్టేట్స్ ఎక్కువ. అందులో తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఫస్ట్ ఏదో ఇంజినీరింగ్ కంప్లీట్ చేయి, దాని తర్వాత చూడొచ్చు అనే ధోరణిలో చాలామంది ఆ ఆలోచనను కూడా కిల్ చేస్తారు. ఇప్పటికే నార్త్‌తో పోలిస్తే సౌత్‌లో మనకి ఆర్ట్స్‌లో కెరియర్ బిల్డింగ్ అనేది చాలా తగ్గిపోయిన పరిస్థితి. నార్త్‌లో ఇప్పటికి కూడా ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్‌యూ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్ని ఆర్ట్స్‌కి సంబంధించి ఎక్కువ యూనివర్సిటీస్ రీసెర్చ్‌లో గాని, అకాడమిక్స్‌ని తీసుకురావడంలో గాని ఎక్కువ నార్త్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో. సౌత్‌కొచ్చేసరికి మాక్సిమం పోలరైజేషన్ అంతా ఇంజినీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ సైడ్ అయిపోవడం వల్ల ఈ ఆర్ట్స్‌కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. నా ఉద్దేశ్యం ఏంటంటే ఇంజినీరింగ్‌నో, మెడిసిన్‌నో కాదనుకొని ఆర్ట్స్ సైడ్ వెళ్ళమనేది నా ఉద్దేశ్యం కాదు. కానీ దేశానికి మంచి అడ్మినిస్ట్రేటర్స్ కూడా కావాలి. ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే మనలో ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు, కంట్రీకి సర్వ్ చేయాలి అనుకునే ఆ ట్రైట్స్ ఉన్నవాళ్ళు, ఎంపథీ ఉన్నవాళ్ళు, సొసైటీ మీద ఒక కన్సర్న్ ఉన్నవాళ్ళు, వీళ్ళు సర్వీస్‌లో వస్తే బెటర్‌గా మన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అనే ఆలోచనతో చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే ఇంటర్మీడియేట్ స్థాయిలో చాలామంది 9.5% పైనే ఇంజినీరింగో, మెడిసినో, అకౌంట్సో లేపోతే కామర్స్ ఇటు సైడు డీవియేట్ అయిపోయి ఉంటారు. ఈ సైడ్ రావాలి అనుకునే చాలా తక్కువ మంది. అతి తక్కువ మందికి కొంత మనం అవగాహన కల్పించి ప్రాపర్‌గా వాళ్ళకొక ప్లాట్‌ఫార్మ్స్ అనేవి, సిస్టమ్స్ అనేవి అరేంజ్ చేసి వీళ్ళకి ఈ అట్మాస్ఫియర్‌లో ఒక మంచి అవకాశం కల్పించి అన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు బెటర్ ర్యాంక్స్ సాధించే అవకాశం ఉంది. వీళ్ళు మంచి కెరియర్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అనే ఒక సిస్టమ్స్ గూడా మనం చేయడానికి ఫెయిల్ అవుతున్నాం. హ్మ్. ఎందుకంటే మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇంజినీరింగో, మెడిసినో వీటి సైడే కెరియర్ గైడెన్స్ ఉంటుంది తప్ప ఆర్ట్స్ అంటే కెరియర్ గైడెన్సే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎందుకురా బాబు ఆర్ట్స్ తర్వాత చూడొచ్చు అని ప్రతి ఒక్కళ్ళు గూడా. సైన్స్‌లో సీట్ రాకపోతేనో, లేదంటే ఎంసెట్ ర్యాంక్ రాకపోతేనో ఆర్ట్స్‌కి వెళ్ళే నేను ఉన్నాయి ఇప్పుడు. చదవలేకపోతున్నాను. నాకు చదవటం ఇష్టం లేదు. నాకు మ్యాథ్స్ రాదు. లేకపోతే ఇలాగ నేను పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళని ఆర్ట్స్ సైడ్ వెళ్ళండి అని గైడ్ చేసేవాళ్ళు తప్ప, నిజంగా సివిల్ సర్వీసెస్ ఆర్ట్స్‌లో ఎటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్‌తో సోషల్ స్టడీస్ చదివేవాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఒక కలెక్టర్‌నో, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌నో, ఒక యూనిఫార్మ్ సర్వీస్‌నో
చూసి ఇన్స్పైర్ అయ్యి అరే నేను కూడా ఈ స్థాయిలోకి వెళ్తే నేను బెటర్గా సర్వీస్ చేయగలను అనే ఒక ఆలోచనలను కూడా మనం ఎంకరేజ్ చేయలేని పరిస్థితిలో సొసైటీలో చాలామంది ఉన్నారు. సో వాటిని ముందుకు తీసుకెళ్తూ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది నిజంగా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. సో ఈ హ్యూజ్ కాంపిటీషన్ అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఫస్ట్ అందులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఒకవేళ మనం సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే ఇందులో కాంపిటీషన్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ, సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది, సక్సెస్ రేట్ కేవలం 0.02% మాత్రమే. ఇన్ని నెగిటివ్ మధ్యలో పాజిటివ్స్ ఎలా చూడాలి అంటే ముందు మనం ప్రాపర్ అవేర్నెస్ తెచ్చుకోవాలి. నేను గనక సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇంటర్ నుంచో డిగ్రీ స్థాయి నుంచో మొదలు పెడితే నాకుండే అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఈ రెండిటి మీద ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసి అవేర్నెస్ తెచ్చుకోవాలి. అంటే ఒకవేళ నేను ఫస్ట్ కీడించి మేలించు అని చాలామంది అంటుంటారు కాబట్టి ఫస్ట్ దాని గురించి మాట్లాడు. ఒకవేళ నేను ఇంటర్ నుంచో డిగ్రీ నుంచో స్టార్ట్ చేసి డిగ్రీతో పాటే సివిల్ సర్వీసెస్ లాంటి ప్రిపరేషను చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇక్కడ ఏంటంటే మనం ఆలోచించాల్సింది 3 సంవత్సరాలు కంటిన్యూస్గా సివిల్స్ మీద అవగాహన తెచ్చుకొని డిగ్రీతో పాటుగానే కంప్లీట్ చేయగలిగితే గనక 3 ఏళ్ళు అయ్యేలోపు స్టూడెంట్కి ఒక క్లారిటీ వస్తుంది. నేను ఈ కాంపిటీషన్ తట్టుకొని ఈ సబ్జెక్ట్స్ని బాగా నేర్చుకొని కాంపిటీషన్ తట్టుకొని ముందుకెళ్ళి ఎగ్జామ్స్లో జాబ్ కొట్టగలనా లేదా అనే ఒక అవగాహన బేస్ అనేది పిల్లలకు అర్థమైపోద్ది. ఈ 3 ఏళ్ళలో నేర్చుకున్న సిలబస్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ కాంపిటీషన్ క్రాక్ చేయగలనా లేదా అనేది ఫస్ట్ ఎజెండా. రెండో విషయం, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంచెం ఆగి ప్లాన్ చేసుకుందాం, ముందు ఆల్టర్నేటివ్గా ఒక కెరియర్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే పిల్లలు ఆ మోడ్లో వర్క్ చేసుకోవడానికి మనకి స్కోప్ దొరుకుతుంది. 20 ఇయర్స్లో మనకి ఒక క్లారిటీ దొరుకుతుంది. ఒక ఎంబీఏ చేయాలా, అకాడమిక్స్లోనే ముందుకెళ్ళాలా, లేకపోతే ఎంఎస్ చేయాలా, ఆల్టర్నేటివ్ ట్రాక్స్ ఏంటి, వీటన్నిటిలో చేసుకొని ఈవెన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎంబీఏ చేసి మళ్ళీ జాబ్కి వెళ్తుంటారు, అలాగే ఆర్ట్స్ వాళ్ళైనా ఎంబీఏ చేసి మళ్ళీ జాబ్. సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, కానీ ఇవేమీ తెలుసుకోకుండా కేవలం ఇంజనీరింగ్తో డిగ్రీని కంపేర్ చేసేసి ఈ రకంగా చూడడం అనేది మొదటి విషయం, అది తగ్గించుకోవాలి ఫస్ట్. రెండో విషయం ఏంటంటే పాజిటివ్స్ చాలా ఉన్నాయి, అది మనం గమనిస్తే 20 ఏళ్లకే ఈ కోచింగ్ డిగ్రీ రెండూ అయిపోతే కనుక పిల్లలు ప్రాపర్ గోల్ సెట్టింగ్ సైడ్ మూవ్ అవ్వడానికి, ఓన్లీ జనరల్గా కోచింగ్ తీసుకొని సాధారణంగా చాలామంది 21 ఏళ్ళకి కోచింగ్ స్టార్ట్ చేసి ఒక 2-3 ఏళ్ళు కోచింగ్లో టైం స్పెండ్ చేసి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అని 2-3 ఏళ్ళు అక్కడ స్పెండ్ చేసి 27-28 వయసు వచ్చిన తర్వాత కనుక ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన వస్తే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫీల్డ్లోంచి బయటికి ఎలా రావాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కెరియర్ మళ్ళీ సెట్ చేసుకోగలనా, నాకు ఇంత 6-7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ నేను ఆల్టర్నేటివ్ కెరియర్ సెట్ చేసుకోగలనా అనే ఒక డౌట్ ఉంటుంది. ఇలా లాట్ ఆఫ్ టెన్షన్స్, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, పియర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర నుంచో రిలేటివ్స్ నుంచో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ స్ట్రెస్ని ఎలా, ఆ ట్రామా నుంచి ఎలా ఈ ప్రెషర్స్ అన్నీ మనకి డిగ్రీతో పాటే మనం ప్రిపేర్ అయితే కనుక 20 ఇయర్స్లో మనకు క్లారిటీ వస్తుంది, మనం ఎటు సైడ్ కెరియర్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి అని. సో ఇన్ని బెనిఫిట్స్ని మనం బేరీజు వేసుకొని బ్యాలెన్స్ చేసుకొని ఆలోచించుకొని ముందుకెళ్తే, అది కూడా ఒక ప్రాపర్ రిసోర్స్ పర్సన్, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి అరే నా పొజిషన్ ఇది సార్, నా సిచ్యువేషన్ ఇది, నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇది, నా టార్గెట్ గోల్స్ ఇవి, ఇలా వాళ్ళతో కెరియర్ గైడెన్స్కి వెళ్ళే వాళ్ళతో, ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో, మల్టిపుల్ పర్సన్స్తో మీరు డిస్కస్ చేస్తే డెఫినెట్గా మీకు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని ఒక ఫ్యూ ఇన్స్టిట్యూట్స్, మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్స్ ఇంటర్నెట్లో మీరు చూసి కొంత రీసెర్చ్ చేసి 4-5 ఇన్స్టిట్యూట్స్ తిరిగి కంపేర్ చేసుకొని బెటర్ ప్లాట్ఫామ్, బెటర్ రిసోర్సెస్ ఉన్న దగ్గర మీరు జాయిన్ అవ్వగలిగితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ స్థాయి నుంచి చేసే మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఒక విలువ ఉంటుంది. మీరు గమనిస్తే గత 5 ఏళ్లలో మీరు తెలంగాణ, ఆంధ్ర నుంచి ర్యాంక్స్ సాధించిన వాళ్ళలో 2010 నుంచి 2020 వరకు డిగ్రీ విత్ ఐఏఎస్ కోర్సులు, ఇంటర్ విత్ ఐఏఎస్ కోర్సులు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఐఏఎస్ రిజల్ట్స్లో మంచి రిజల్ట్స్ సాధించిన వాళ్ళు మీరు చూస్తే తెలంగాణ నుంచి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ అనన్యారెడ్డి కావచ్చు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని చాలామంది రీసెంట్గా రిలీజ్ అయిన తెలంగాణ గ్రూప్ 1లో కూడా డిగ్రీ విత్ ఐఏఎస్, ఇంటర్ విత్ ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు చాలామంది ర్యాంక్ సాధించారు. కాకపోతే కొంచెం టైం పట్టింది, ఎందుకంటే నోటిఫికేషన్స్ గ్రూప్ 1లో లేకపోవడం వల్ల. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1లో కావచ్చు, మీరు చూస్తే ఖచ్చితంగా దాని ఫీడ్బ్యాక్ ఇంప్రింట్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే దీనికి ప్రాపర్ సపోర్ట్ ఇటు పేరెంట్స్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా ఇది ఒక మంచి మూవ్, ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్
ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ నుంచి స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి మూవ్. మరి ఇప్పుడు డిగ్రీలో మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఏ సబ్జెక్ట్ తీసుకుంటే అతనికి గ్రూప్స్‌కి కావచ్చు, సివిల్స్‌కి కావచ్చు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటది. ఇప్పుడు మనకు బీఎస్సీయా లేకుంటే బీఏనా లేకుంటే ఏది తీసుకుంటే బాగుంటది? ఏది తీసుకుంటే ముందుకెళ్ళొచ్చు? సాధారణంగా పోటీ పరీక్షలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇందులో ఉండేవి మెయిన్‌గా సోషల్ స్టడీస్, ఆర్ట్స్ కాబట్టి మెయిన్‌గా మనం గమనించాల్సింది హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, సివిక్స్, పొలిటికల్ సైన్స్ అంటే జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు. ఇవి మేజర్ సబ్జెక్ట్స్ అనమాట. సో డిగ్రీలో గనక ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ గనక ఉంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పోల్చి చూసే సిలబస్ గనక ఉంటే, అప్పుడు డిగ్రీలో వాళ్ళకి ప్రెషర్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ తీసుకున్నారు, దాంతోపాటు ఈ సోషల్ స్టడీ సబ్జెక్టులన్నీ అనుకున్నారు. ఇటు సైన్స్, ఇటు సోషల్ రెండు మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి డిగ్రీలో కూడా ఆర్ట్స్ సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ ఉండి, యూపీఎస్సీ సిలబస్ కావచ్చు, పోటీ పరీక్షల సిలబస్ కావచ్చు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే మోడల్ కనుక, కరికులం కనుక ఉంటే, తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఆ మోడల్ డెవలప్ చేయడం జరిగింది. బయట మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా మీరు ఒక మంచి ప్లాట్ఫామ్లో ల్యాండ్ అవ్వచ్చు. 3 ఏళ్ల పాటు మీకు దొరికే టైంని ప్రొడక్టివ్గా యూటిలైజ్ చేసుకొని, ఆ టైంలో స్ట్రెస్ ఫ్రీగా ప్రిపరేషన్ 3 ఏళ్ల పాటు దొరికిన టైంని ఎక్కువ టైం ఈ సిలబస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఏదైతే సిలబస్ ఉంటుందో అదే సిలబస్ మీద మనం టైం స్పెండ్ చేసే అవకాశం దొరకడం, అలాగే మన పర్సనాలిటీని మౌల్డ్ చేసుకునే అవకాశం, అది స్పోర్ట్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కావచ్చు, అలాగే వేరియస్ అదర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే ఒక క్యాంపస్ లైఫ్ అన్నీ కూడా మనం పార్టిసిపేట్ చేసి మన పర్సనాలిటీని మౌల్డ్ చేసుకునే అవకాశం కనుక దొరికితే డిగ్రీలో ఆర్ట్స్ తీసుకొని ముందుకెళ్ళడం అనేది బెటర్ చాయిస్ అవుతుందండి. సార్ మళ్ళీ ఇప్పుడు మనకు చాలా ఐఐటీలో చూస్తే ఐఐటీలో నుంచి సివిల్స్ రాసిన వాళ్ళు అందులో సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అంతే వీళ్ళంతా టెక్నాలజీ చదివిన వాళ్ళు కదా, మళ్ళీ అక్కడ ఎట్లా వేరియేషన్ చూడొచ్చు మనం? అంటే ఇది నేను సోషల్ మీడియాలో కొంచెం నెగిటివ్ రిపోర్టింగ్ అని చెప్తాను. నేను ప్రాక్టికల్గా స్టాటిస్టిక్స్ మాట్లాడతాను మీ అవగాహన కోసం. ఇప్పుడు నార్త్ ఇండియాకి ఎక్కువ ర్యాంకులు వస్తాయా, సౌత్ ఇండియాకి ఎక్కువ ర్యాంకులు వస్తాయా అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? నార్త్ ఇండియా అంటాం. కానీ ఎందుకు అది మనం ఒక ప్రాపర్ అనాలిసిస్ లేకుండా జనరల్గా జనాలకున్న అవగాహన లోపం ఏంటంటే, నార్త్ ఇండియా అంటే మనం చూసేది ఏంటి, హిందీ మాట్లాడే రాష్ట్రాలు అని. సో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? ఈ సౌత్లో 5-6 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు. ఇవి కాకుండా మిగతావన్నీ హిందీ మాట్లాడతాయి. కాబట్టి అందరినీ మనం నార్త్ అని పిలుచుకుంటూ ఉంటాం. సో 23 రాష్ట్రాల కన్నా 6 రాష్ట్రాల్లో ఎక్కువ రిజల్ట్స్ వస్తాయంటారా? సో నార్త్కి సౌత్కి మనం ముందు ఆ డిఫరెన్స్ కాదు, రిజల్ట్స్లో ఏ రకమైన అనలిటిక్స్ మనం ప్రాపర్గా గమనిస్తే ప్రతి స్టేట్కి రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ 95% స్టేట్స్కి ఈ రిజల్ట్స్లో ఆ హోమ్ క్యాడర్ స్టూడెంట్స్ మనం ఈ రిజల్ట్స్లో చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంకొక మిత్ చాలామంది చెప్పేది, ఇంజనీరింగ్ మీరు చెప్పినట్టు ఇంజనీరింగ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు అని. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో చాలామంది ఈ సివిల్ సైడ్ రావాలనుకునే వాళ్ళు ఆర్ట్స్ చదువుతూ ఉంటారు. సౌత్ ఇండియాలో సివిల్స్ రావాలనుకున్నా, ఎటు రావాలనుకున్నా మ్యాక్సిమం పాలరైజేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ వైపు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో మ్యాక్సిమం అందరూ ఏం చదివినా ఇంజనీరింగు, సైన్స్ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్ చదవడం అనేది అలవాటు అయిపోయింది. సో కాబట్టి ఈ లోకల్గా ఎవరు ర్యాంక్ కొట్టినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగే ఉంటుంది. సో మీడియా వాళ్ళు వెళ్ళి ఒక నలుగురిని కలిసి మీరు ఏం చదువుకున్నారంటే ఇంజనీరింగ్ అంటారు ఆటోమేటిక్గా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన లోపం ఏంటంటే, ఇంజనీరింగ్ వాళ్ళకే ర్యాంక్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ మనం రిజల్ట్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరమే రిజల్ట్స్ చూసుకుందామండి. ఈ సంవత్సరం రిజల్ట్స్లో ఆల్ ఇండియా టాప్ 5 ర్యాంకర్స్లో ఫస్ట్ ర్యాంకరు ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సెకండ్ ర్యాంకర్ తమిళనాడు నుంచి ఇంజనీరింగ్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి, మిగతా ముగ్గురు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మిగతా ముగ్గురు కూడా డిగ్రీ బ్యాక్గ్రౌండ్, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు. సో బీకాము, బిఏఎల్ఎల్బి ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ ర్యాంకర్నే మనం ఆధారంగా తీసుకొని సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మెడిసిన్ చేస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు అని చెప్తామా? లేకపోతే సో మనకి ప్రాపర్ అనలిటిక్స్ అనేది ఫాలో అవ్వకుండా కొంచెం డీవియేటెడ్ రిపోర్టింగ్ అనేది నెట్లో ఉండటం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం పట్టించుకోకుండా ప్రాపర్ స్ట్రాటజీస్, ప్రాపర్ అనలిటిక్స్ అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుంటే, ఆర్ట్స్ వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. సౌత్ ఇండియాలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మన దగ్గర ఉన్న
పాలరైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇంజనీరింగ్ కాబట్టి ఎక్కువ రిజల్ట్స్ ఇంజనీరింగ్ పాస్అవుట్స్ కనిపిస్తుంటారు. నార్త్ ఇండియాలో 2 ఉంటారు. అలాగే ఎక్కువ ఈ ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఎక్కువ వస్తుంటారు. ప్లస్ మీరు గమనిస్తే సౌత్ ఇండియాలో గత 3, 4 సంవత్సరాల నుంచి చూస్తే ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ అందరూ కూడా లాంగ్ టర్మ్ ఇంటర్ నుంచి, డిగ్రీ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇంజనీరింగ్ అదర్ బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నారు. ఇది మీరు ప్రాపర్ రీసెర్చ్ మెకానిజమ్స్ తక్షశిల ఐఏఎస్ అకాడమీ వెబ్‌సైట్‌లో ఉంటాయి. మీరు చూడొచ్చు. సార్ ఇంకొక క్వెషన్ ఏంటంటే, మనకు లాంగ్వేజ్ అనేది పెద్ద బారియర్‌గా చూస్తున్నారు మన దగ్గర. అంటే లాంగ్వేజు సివిల్స్‌కి గానీ, గ్రూప్స్‌కి గానీ మన తెలుగు లాంగ్వేజు కొంత సమస్యగా చూస్తారు. ఇంగ్లీష్‌లో అయితే మనం ఈజీగా మనం అనుకున్న ర్యాంక్ కొట్టొచ్చు, అనుకున్న జాబ్ కొట్టొచ్చు. తెలుగులో ముందుకెళ్ళడం కష్టం అనే ఒక అభిప్రాయం మనకు అభ్యర్థులు ఎక్కువగా కనిపిస్తా ఉంటది. మన గ్రూప్ 1లో కూడా అదే సమస్య. తెలుగు మీడియం రాసిన గ్రూప్ 1 రాసినటువంటి అభ్యర్థులకు ఎవరికీ ర్యాంకులు రాలేదు అనేది నిరుద్యోగులు అట్లాగే ఉద్యోగార్థుల నుంచి వచ్చినటువంటి ఒక ప్రధానమైన ప్రశ్న. నిజంగా లాంగ్వేజ్ అట్లాంటి కీ రోల్ పోషిస్తదా? తెలుగులో ఐఏఎస్ సాధించడం, తెలుగులో సివిల్స్ క్రాక్ చేయడం, గ్రూప్ 1, గ్రూప్ 2 క్రాక్ చేయడం కుదరదా? ఒకటేంటండి, మనం పోటీ పరీక్షలు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుదాం అనేది డిసైడ్ అయినప్పుడే మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇదొక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా చూస్తారు పోటీ పరీక్షల్లో సక్సెస్ అనేది. సో, మనం గ్రాడ్యుయేషన్ తర్వాత గనక ఈ డెసిషన్ తీసుకొనుంటే, మన నేపథ్యం మొత్తం, బ్యాక్‌గ్రౌండ్ మొత్తం అంతా తెలుగు మీడియంలో అయినట్టుంటే, మనకి ఇంగ్లీష్ మీడియంలో రాసే అవకాశం ఉందా లేదా అనేది ముందు ఒక అసెస్మెంట్ చేసుకోవాలి. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంగ్లీష్ బేసిక్ ట్రైనింగ్ తీసుకొని ఇంగ్లీష్‌లో మారి ర్యాంక్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అశోక్ నగర్ హైదరాబాద్‌లో రామకృష్ణ మఠ్‌లో ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకొని కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఐఏఎస్, ఐపీఎస్‌గా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్స్ గమనించొచ్చు. బట్ తెలుగు మీడియంలో గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 పక్కకు పెడితే యూపీఎస్సీలో ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీగా మెటీరియల్ అవైలబిలిటీ ఉంటుంది. మెటీరియల్స్ తయారు చేసే కోచింగ్ సెంటర్స్ కావచ్చు, ఈ కంటెంట్ తయారు చేసే వాళ్ళు కావచ్చు, పబ్లిషర్స్ కావచ్చు, ఎక్కువ మంది నాది మెటీరియల్ ఎవరు కొంటారో ఆ రకంగా ప్రిపేర్ చేస్తారు. దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఎందుకంటే ఆ కాంపిటీషన్‌ని ఇది చేయడానికి నా బుక్స్ ఎక్కువ సెల్ అవ్వాలి, నా మెటీరియల్ ఎక్కువ సెల్ అవ్వాలి అని చెప్పి ఆ రకమైన మెటీరియల్ తయారు చేస్తారు. యూపీఎస్సీ అనేది ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఇండియా అందరూ ప్రిపేర్ అయ్యే ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం ఉంటారు కాబట్టి ఆ మెటీరియల్స్ ఎక్కువ తయారయ్యి అందుబాటులో ఉంటాయి. అదే తెలుగు మెటీరియల్స్ ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ అయినా కూడా తయారు చేయాల్సింది మన తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూట్స్, మన తెలుగు రాష్ట్రాల్లో కంటెంట్ తయారు చేసేవాళ్ళు. సో, ఆల్ ఇండియా లెవెల్‌లో ఉన్న కాంపిటీషన్ ఈ లక్షల మందికి తయారు చేసే మెటీరియల్ కన్నా ఈ మన తెలుగు రాష్ట్రాల్లో మెటీరియల్ అనేది కొంచెం అవైలబిలిటీ తగ్గుతుంది. సో, కాబట్టి సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, ఒక స్టూడెంటు రెడీమేడ్‌గా నాకు దొరుకుతుంది అనుకునే స్టూడెంట్ తొందరగా ఎక్సెల్ అవ్వగలడు. సొంతంగా మెటీరియల్ న్యూస్ పేపర్‌లు చూసుకొని, అదర్ రిసోర్సెస్ చూసుకొని సొంతంగా మెటీరియల్ తయారు చేసుకోవాలనుకున్న వాళ్ళకి టైం ఎక్కువ పడుతుంది. అలాగే సక్సెస్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. సో, ఇవి మనం గమనించుకొని ఫస్ట్ నేను తెలుగులో ప్రిపేర్ అవ్వాలా, ఇంగ్లీష్‌లో? చాలామంది స్టూడెంట్స్ 3 నెలలు కోచింగ్ తీసుకొని ఇంగ్లీష్‌లో మారి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకవేళ ఇంగ్లీష్‌లోకి మారితే నాట్ ఓన్లీ యూపీఎస్సీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈజీగా రాయొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఆర్బీఐ, నబార్డ్, సిడ్బీ, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇలాంటి లాట్ ఆఫ్ అదర్ ఎగ్జామ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ ప్రిలిమినరీ ఎగ్జామ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా యూపీఎస్సీ పేపర్ ఇచ్చేది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే వస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చుకోవాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కాబట్టి ఆ ఇంగ్లీష్‌ని ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే ఈజీగా 3-4 మంత్స్ పెడితే వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఈజీగా డిస్క్రిప్టివ్ రాయడం నేర్చుకోవచ్చు. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. లేదు కంపల్సరీ నేను తెలుగు మీడియంలోనే రాస్తాను అంటే మనకి సక్సెస్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ అండి. తెలుగు మీడియంలో రాసి సక్సెస్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ. సో, వాళ్ళు పడిన కష్టాల్ని మా మా ఇన్స్టిట్యూట్‌కి గానీ, మాలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర గానీ మీరొస్తే తెలుగు మీడియంలో ర్యాంక్ కొట్టిన వాళ్ళతో మీరు పర్సనల్‌గా మాట్లాడి మీకు అందులో ప్లస్‌లు, మైనస్‌లు ఏముంటాయనేది ముందే వాళ్ళతో మీరు డిస్కస్ చేసే టైంని మేము ఏర్పాటు చేస్తాం. సో, అప్పుడు మీరు వాళ్ళతో డిస్కస్ చేసి నాకు ఇది ఎంత టైం పట్టొచ్చు, తెలుగు మీడియంలోనే వెళ్తే ఎంత కష్టమవుతుంది, ఓకే అయినా కూడా ఎలా చేయొచ్చు అనే ఒక దిశానిర్దేశం, ఆ ప్రాపర్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీ దొరుకుతుంది. అప్పుడు మీరు డిసైడ్ అయ్యి ముందుకెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ రెండో విషయం గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం అన్నారు. జనరల్‌గా మీరు చూస్తే ఎవాల్యుయేషన్ ఏపీపీఎస్సీలో కావచ్చు, టీజీపీఎస్సీలో కావచ్చు, మీరు ఎవాల్యుయేషన్ చూసినా సరే తెలుగు మీడియం ఎవాల్యుయేటర్స్ కన్నా ఇంగ్లీష్ మీడియం ఎవాల్యుయేటర్స్ ఎక్కువ ఉంటారు.
సో ఈ మనకి అవైలబిలిటీ ఉండటం, అలాగే టీజీపీఎస్సీలో ఆ రిసోర్సెస్ కూడా అందుబాటులో లేకపోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల, టెక్నికల్ కారణాల వల్ల తెలుగు వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చేసేవాళ్ళు, అలాగే ఎవాల్యుయేట్ చేసేవాళ్ళు తెలుగు వాళ్ళకి కొంత నిరాశ ఎదురవుతుంది. అది మనం ప్రాక్టికల్ డిఫికల్టీస్ని గుర్తు చేసుకొని అవి మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి మనం స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవాలి తప్ప, ఇప్పుడు ఒక పోరాటం చేసి తెలుగు మీడియం కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ కావాలని ఈరోజు మొదలు పెడితే ఖచ్చితంగా ఏదో రోజు అది జరగాలి, ఆ ఇంపార్టెన్స్ రావాలి, కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. ఈలోపు ఈ యాస్పిరెంట్ సంవత్సరాల తరబడి టైం మిస్ అవుతాడు. సో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి కన్సల్ట్ చేసి గైడెన్స్ తీసుకుని ముందుకెళ్తే బెటర్గా ఉంటుంది. రాము అని ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక అభ్యర్థి సివిల్స్లో 263 ర్యాంక్ తెలుగు మీడియం నుంచే చేసినట్టు మనం వార్తల్లో చదివినాను. అవునండి. సరే, ఆర్ట్స్ నేపథ్యమేనా? తెలుగు మీడియం రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్ఐటి వరంగల్ అనుకుంటా. సో అయితే అయినా తెలుగు మీడియంలో రాశారు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో రోణంకి గోపాలకృష్ణ అని 2015-16లో ఆల్ ఇండియా 3rd ర్యాంక్ వచ్చింది. ఆయన కూడా తెలుగు మీడియం. అప్పుడు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి ఆయన చేశాడు కాబట్టి మనకు కూడా ఇది ఈజీయే అని చెప్పేసి ఆయన అప్పుడు వచ్చిన మెసేజ్ వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. కానీ ఎంతమంది సక్సెస్ అయ్యారనేది ఎవరు రిపోర్ట్ చేయరు. ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉంది ఇవన్నీ మనం గమనించాలి. సో ప్రాక్టికల్గా ఎంకరేజ్ చేసి పాజిటివ్ సైడ్ తీసుకెళ్తే చాలామందిని ఓకే బెటర్గా తీసుకెళ్ళమ్మా అని చెప్పడం ఈజీనే. కానీ స్టూడెంట్ ఆ ప్రాసెస్లో ఎన్ని సంవత్సరాలు కోల్పోతున్నాడు, ఎంత స్ట్రెస్కి లోన్ అవుతున్నాడు, ఎంత ట్రామా ఉంటుంది, ప్రెషర్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మనం గమనిస్తే, అంటే నేను గత 10-15 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న అనుభవంతో చెప్తున్నాను. సో కేవలం ఎవరో ఒకరు ర్యాంక్ కొట్టారు అని ఈజీగా తీసుకొని మన సంవత్సరాల తరబడి దాని మీద స్పెండ్ చేయడం కన్నా బెటర్ స్ట్రాటజీస్ ఏంటి, బెటర్ అప్రోచెస్ ఏంటి అని తెలుసుకొని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ రెండు స్టడీ చేసి ఒక రీసెర్చ్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. సరే, ఇప్పుడు ఒకేసారి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 వీటన్నిటిని ఒకేసారి ప్రిపేర్ అవ్వడం ఎలా? అంటే నేను ఈ ప్రిపరేషన్లో నాకు నా టార్గెట్ గ్రూప్ 1, అట్లీస్ట్ గ్రూప్ 2 అయినా వచ్చినా పర్లేదు, గ్రూప్ 3, గ్రూప్ 4 వచ్చినా ఓకే అనుకునే అభ్యర్థులు చాలామంది ఉంటారు కదా. వాళ్ళు ఒకేసారి సైమల్టేనియస్గా వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వాలంటే ఒక కామన్ కరికులం కానీ కామన్ ఏమైనా వ్యవస్థ కానీ ఉంటుందా? ఒకప్పుడు ఇది చాలా తక్కువ అండి. ముందు అభ్యర్థికి కావాల్సింది బేసిక్ ఫండమెంటల్స్. అంటే అవి ఎన్సీఆర్టీ బుక్స్ అనుకోండి, సోషల్ స్టడీస్లో బేసిక్స్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇక్కడ వరకు అనుకోండి. ఇవి బేసిక్స్ అనేవి ఎవరికైతే స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళు ఈ డెసిషన్ తీసుకోవడంలో చాలా యాక్యురేట్గా ప్రెసిషన్తో డెసిషన్ తీసుకుంటారు. సో చాలామందికి బేసిక్స్ ఉండవు. నేను కోచింగ్ జాయిన్ అయితే ఏబిసిడీల నుంచి మొదలుపెట్టి నాకు మొత్తం అంతా చెప్తారు, 0 నుంచి మళ్ళీ మొదలు పెడతారని అపోహల్లో ఉంటారు. మనం గమనించాల్సింది ఏంటంటే ముందు మీరు కోచింగ్లో జాయిన్ అవ్వడం కన్నా ముందే మీరు బేసిక్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, తక్షశిలలో కూడా. మీరు తొందరపడి 1,50,000, 2 లక్షలు ఏదైనా సివిల్స్ కోచింగ్కో, గ్రూప్ 1 కోచింగ్కో సంవత్సరం పాటు కోచింగ్ అని లక్షల రూపాయలు కట్టేసే బదులు ముందు 5-10 వేల రూపాయలు కడితే బేసిక్ ఫండమెంటల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఫండమెంటల్ ట్రైనింగ్ 1-2 నెలలు ఉంటుంది. సో ఇది కంప్లీట్ చేస్తే మీకు కంప్లీట్ క్లియర్ కట్ పిక్చర్ వచ్చేస్తుంది. అసలు ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, సిలబస్ ఏంటి, బేసిక్స్ ఏంటి సబ్జెక్ట్స్లో, అలాగే న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏంటి, మెయిన్స్ ఎగ్జామ్ ఏంటి, అప్రోచ్ ఎలా ఉంటుంది, ఈ బేసిక్స్ ఫండమెంటల్స్ 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఇవన్నీ కూడా బేసిక్స్లో కవర్ అయిపోతాయి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు కోచింగ్ సైడు ఒక మెచ్యూర్డ్ వేలో కోచింగ్ సెంటర్స్ దగ్గర మీకు అవసరం ఉంటే కోచింగ్ తీసుకోవచ్చు, లేదా కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యి కూడా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు మీ చేతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ మొబైల్స్ ఉన్నాయి. ఐ మీన్ ChatGPT కావచ్చు, జెమినీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, అందుబాటులో వచ్చేసాయి. ఈ బేసిక్ మెచ్యూరిటీ ఉన్న తర్వాత మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్స్, అలాగే ఒక టీచర్, మీకు కోచింగ్ సెంటరే అవసరం, ఒక మంచి టీచరు, ఎక్స్పర్ట్ ఉన్న టీచర్ కనుక మిమ్మల్ని రెగ్యులర్గా గైడ్ చేస్తే మీరు సొంతంగా ప్రిపేర్ అయ్యి కూడా సక్సెస్ అవ్వచ్చు. ఇది ఈ జనరేషన్కు ఉన్న మోస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో ఈ అడ్వాంటేజ్ని కనుక తీసుకొని స్టూడెంట్స్ మినిమం గైడెన్స్ తీసుకొని, ఎందుకంటే సాధారణంగా ఇంటర్నెట్లో చూస్తూ ఉంటారు కోచింగ్ లేకుండా సక్సెస్ అవ్వాలా, కోచింగ్ లేకుండా చదవకూడదా, ఇలాంటివన్నీ యూట్యూబ్ థంబ్నెయిల్స్లోను ఇన్స్టాగ్రామ్లోను పనిచేస్తాయి. కానీ రియాలిటీలో గమనించాల్సింది ఏంటంటే కోచింగ్ అనేది ముందు అర్థం చేసుకోవాలి. లక్షలు కట్టి కోచింగా లేకపోతే మినిమం గైడెన్స్, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళకి మినిమం పే చేసి గైడెన్స్ తీసుకొని సొంతంగా ప్రిపేర్ అవ్వడానికి ఈ రిసోర్సెస్ అన్నీ వాడుకొని ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అనవసరంగా ఎక్స్‌పెండిచర్ చేయకుండా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించొచ్చు. ఇప్పుడు మనకు అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇటు అమీర్పేట్ కావచ్చు. కోచింగ్ సెంటర్‌లలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ చేసే తప్పులేంటి? వాళ్ళు వాళ్ళని వాళ్ళు తెలుసుకోకుండా జాయిన్ అవ్వడం, ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాళ్ళు చేసే తప్పులేంటి? అసలు వాళ్ళు కోచింగ్ సెంటర్‌లో ఏ స్థాయిలో ఉన్నప్పుడు జాయిన్ కావాలి? జాయిన్ అవ్వడం అవసరమా? కాదా? స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత జనరల్‌గా మనకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఈ ఇంజినీరింగ్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, అకాడమిక్ సిస్టమ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. ఎగ్జామ్స్‌కి దగ్గర పడుతుంటే మనం చదువుతాము. 1 వీకో, 10 డేసో, 1 మంతో చదువుతాము. ఎగ్జామ్స్ రాసేస్తాం, వచ్చేస్తాం. కానీ ఈ పోటీ పరీక్షలనేది హ్యూజ్ కాంపిటీషన్. ఇప్పుడు నేను ఈ సంవత్సరం జాయిన్ అయితే నా సీనియర్, సూపర్ సీనియర్ ముందోళ్ళు ఒక 5, 10 సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరితో మనం పోటీ పడాలి. సో, ఆ పోటీ పడాలి అంటే ఫస్ట్ స్టూడెంట్స్ బేసిక్ రీసెర్చ్ చేసుకొని, ఫండమెంటల్స్ నేర్చుకొని, సిలబస్‌లు అన్నీ తెలుసుకొని, దాని తర్వాత కోచింగ్ అనే కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తే బావుంటది. ఈ బేసిక్స్ తెలియకుండా డైరెక్ట్‌గా నేను ఫీజు కట్టేస్తే మొత్తం అన్నీ వాళ్ళే చెప్తారని ఏ కోచింగ్ సెంటర్ అయినా వాళ్ళ మాటలు నమ్మేసి మీరు ఫీజు కట్టడం అనేది, నేను కూడా ఒక కోచింగ్ సెంటర్ తరపునే కానీ స్టూడెంట్స్ ఎక్కడ మోసపోతారు అంటే ఈ బేసిక్స్ లేకుండా ఫీజు కట్టేస్తే మొత్తం వాళ్ళే నేర్పించేస్తారు అనే అపోహలో ఉంటారు. ఎందుకంటే కట్టిన ప్రతి ఒక్కళ్ళు ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఒకే లెవెల్‌లో ఉండరు. మీ క్లాస్‌లో మెరిటోరియస్ స్టూడెంట్ మీతో పాటు ఫీజు కడతాడు. మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే మీరు ఫీజు కడతారు. ఇద్దరికీ ఒకటే క్లాస్ రూమ్. బాగా చదివేవాడు ఆటోమేటిక్‌గా దాన్ని అందుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తాడు. మీరు బేసిక్స్ లేక దాన్ని అందిపించుకోలేక మీరు యావరేజ్‌గా ముందుకు వెళ్తూ ఉంటారు. సో, ఇద్దరికి డిఫరెన్స్ వచ్చేస్తుంది. అల్టిమేట్‌గా మీకు నిరాశ ఎదురవుతుంది. సో, వాటన్నిటిని బ్రేక్ చేయాలంటే ముందు ప్లాట్‌ఫామ్ ఏదైతే ఉందో ఒక యావరేజ్ స్టూడెంట్ కాదు, అబోవ్ యావరేజ్ స్టూడెంట్, ఒక మెరిటోరియస్ స్టూడెంట్‌కున్న బేసిక్ స్కిల్స్ ఏంటి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా సైన్స్ సబ్జెక్ట్స్ పక్కకు పెడితే అట్‌లీస్ట్ ఇక్కడ కావాల్సినవి సోషల్ సైన్సెస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇలాంటి వాటిలో బేసిక్స్ అనేవి కరెక్ట్‌గా నేర్చుకొని, కొంత టైం ఇన్వెస్ట్ చేసి, అది ముందు నేర్చేసుకొని, తర్వాత క్లాస్ రూమ్‌లోకి కోచింగ్ అనే ఒరిజినల్ క్లాసెస్‌లోకి ఎంటర్ అయితే అప్పుడు బావుంటుంది. సో, ఇక్కడ కోచింగ్ తీసుకోవాలా లేదా అనేది ఇట్స్ డిఫరెంట్. మనకు అందుబాటులో ఉన్న సపోర్ట్ సిస్టమ్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావచ్చు, ఆ పేరెంట్ సపోర్ట్ కావచ్చు, ఇలా రకరకాల సపోర్ట్ సిస్టమ్ మనకి ఉన్న దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి. మనకి డబ్బులున్నాయి, నేను అఫోర్డ్ చేయగలను అనుకున్నప్పుడు కోచింగ్‌లో జాయిన్ అయితే బెటర్. అందులో ఇబ్బందేం లేదు. కానీ మనకి రిసోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు దాన్ని క్వాలిటేటివ్‌గా ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని, రకరకాల సీనియర్స్ యొక్క సపోర్ట్ తీసుకొని, ఎక్స్‌పర్ట్స్‌తో కన్సల్ట్ చేసి, నా పరిస్థితి ఇదని డిస్కస్ చేసి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి తప్ప, అందరికీ వన్ షర్ట్ ఫిట్స్ ఆల్ అని చెప్పేసి అందరికీ ఒకటే షర్ట్ ఫిట్ అవ్వదు కాబట్టి, మనం ఏ స్టేజ్‌లో ఉన్నాం, మనం ఎటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి అనే డెసిషన్ తీసుకుంటే చాలా బావుంటుంది. దాదాపు మీరు 15 సంవత్సరాల నుంచి మెంటర్‌గా ఉన్నారు. ఫీల్డ్‌లో ఉన్నారు కదా! ఇప్పుడు మీరు చూసినా కావచ్చు, లేకుంటే మీ ఇన్‌స్టిట్యూట్‌లో కావచ్చు, ఒక సాధారణ స్టాండర్డ్ గల ఒక అభ్యర్థి బాగా కష్టపడి విజయం సాధించిన సందర్భం ఉన్నదా? అట్లాంటి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? ఈ తక్షశిల ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ గత 10 ఇయర్స్ బట్టి ఈ ఫీల్డ్‌లో మొన్న 11th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కూడా చేశాము. సో, ఈ గత 11 ఇయర్స్‌గా నేను కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్న అనుభవంలో ఆల్మోస్ట్ ఒక 40-50 మెంబర్స్ ర్యాంకర్స్‌తో నేను జర్నీ చేయడం జరిగింది. ఈ 40, 50 మెంబర్స్ ర్యాంకర్స్ కాకుండా మోర్ దాన్ ఒక 150, 200 మెంబర్సు సక్సెస్ అవ్వని వాళ్ళతో నేను జర్నీ చేసున్నాను. ఈ 40, 50 మెంబర్స్ కన్నా ఇంకా మెరిటోరియస్ స్టూడెంట్స్, ఇంకా బెటర్‌గా ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడం నేను చూశాను. సో, ఈ పాజిటివ్స్, నెగెటివ్స్, సక్సెస్, ఫెయిల్యూర్స్ ఈ అన్ని జర్నీలో ఆల్మోస్ట్ నేను చెప్పాలనుకున్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అందులో సాయి కృష్ణ అనే ఒక అబ్బాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ 94th ర్యాంక్ వచ్చింది. ఇందులో సివిల్స్‌నా సార్? సివిల్ సర్వీసెస్‌లో. ఇప్పుడు రాజస్థాన్‌లో ఐఏఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఎక్కడ అబ్బాయిది? కరీంనగర్. కరీంనగర్. తను ఆల్రెడీ 2017లో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీసెస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ కష్టపడి అదే పని మీద ఒక మంచి సర్వీస్‌లో ఉండి, ఆ సర్వీస్ యొక్క ఫ్రూట్స్‌ని ఎంజాయ్ చేయకుండా, ఆ లగ్జరీస్‌ని ఎంజాయ్ చేయకుండా, నిరంతరం మళ్ళీ ఎఫర్ట్ పెట్టి, మళ్ళీ ప్రిలిమ్స్, మళ్ళీ మెయిన్స్ అలా మల్టిపుల్ టైమ్స్ రాసి 2023లో మళ్ళీ ఆల్ ఇండియా 94th ర్యాంక్ రావడం జరిగింది. సో, సాధారణమైన ఒక అభ్యర్థి డూ ఆర్ డై ఇంక ఎలా అయినా ర్యాంక్ కొట్టాలి నిరంతరం చదవడం ఒక ఎత్తైతే, ఆల్రెడీ సర్వీస్‌లోకొచ్చి మళ్ళీ జాబ్ చేసుకుంటూ, అక్కడ ఎంగేజ్‌మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకుంటూ, మళ్ళీ
ఈ కాంపిటీషన్లో ఉన్న ఈ 10 లక్షల మందితో పోటీ పడడానికి మళ్ళీ అదే పని మీద కూర్చొని ఆ లిమిటెడ్ టైంని యూటిలైజ్ చేసుకొని ఎంత కష్టపడాలి, ఆ పర్సివరెన్స్ ఎంత ఉంది, ఆ హార్డ్ వర్క్ అన్నీ నేను తనలో చూశాను. అలాగే డిగ్రీ స్థాయి నుంచి ఒక స్టూడెంట్ కోమల్ జైన్ అనే అమ్మాయి, ఎక్కడి నుంచి నేపథ్యం? పాలకొల్లు, ఓకే. వెస్ట్ గోదావరి పాలకొల్లు జిల్లా నుంచి. తను ఎర్లీగా డిగ్రీ విత్ ఐఏఎస్ ఈ ప్రోగ్రాంలో తను జాయిన్ అయింది. దాని తర్వాత ఎర్లీగా 22 ఇయర్స్కి తను అటెంప్ట్ ఇచ్చి రెండో అటెంప్ట్లోనే తను ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్లోకి ఎంటర్ అయింది. సో తనకున్న బ్యాక్గ్రౌండ్ తనకి చాలా హెల్ప్ అయింది. అలాగే తను డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ఒక మెటిక్యులస్ ప్రిపరేషన్, ప్రాపర్ స్ట్రాటజీని ఫాలో అయ్యి, ఐ మీన్ టు సే ఆ ఎర్లీ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఉండదు, కానీ తను ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ రెగ్యులర్గా ఆన్సర్ రేటింగ్ రాస్తూ తన ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ అయ్యి ఎర్లీగా సక్సెస్ అవ్వడం అనేది తనలో చూశాను. అంటే నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక లాంగ్ టర్మ్ అభ్యర్థి జాబ్ చేసుకుంటూ కూడా ఎలా సక్సెస్ అయ్యాడు, అలాగే ఎర్లీగా డిగ్రీ స్థాయి నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎర్లీగా ఎలా సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు ఇద్దరికి కూడా అమ్మాయి మీ దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి స్టాండర్డ్ ఎట్లా అంటే అబవ్ యావరేజా, ర్యాంకరా, లేకుంటే బిలో యావరేజా? మీకు అర్థమై ఉంటుంది కదా. తను ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్. ఓకే. సో ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్తో ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్. ఇంటర్మీడియట్లో కూడా తనకి 950 కన్నా ఎక్కువ మార్కులే వచ్చాయి. సో ఆ స్టూడెంట్కి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఈ సిలబస్సే కాదు, మనం స్కూల్ లెవెల్ నుంచి ఏవైతే నేర్చుకుంటూ ఉన్నామో ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ కూడా ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ మంచిగా వచ్చి ఉండాలి, హ్యాండ్ రైటింగ్ బాగుంటే మెయిన్స్లో మార్కులు ఎక్కువ వస్తుంటాయి. అలాగే బేసిక్ యాప్టిట్యూడ్ మనకి సబ్జెక్ట్ని ఈజీగా రివైజ్ చేయడానికి కావచ్చు, నోట్స్ రాసే హ్యాబిట్ కావచ్చు, మన ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ మనం స్కూల్ లెవెల్లో నేర్చుకుంటూ వస్తుంటాం. సో ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా నాకు ఏమీ లేవు, నేను డైరెక్ట్గా సివిల్స్ కోచింగ్ తీసుకొని సక్సెస్ అయిపోతానంటే అది కష్టం. కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. మళ్ళీ ఇవన్నీ నేర్చుకుని మనం పోటీ పడాలి. సో ఆల్రెడీ స్కూల్ లెవెల్లో ఉన్న ఈ స్కిల్స్ అన్నిటితో పాటు మనం ఎగ్జామ్కి ఏం కావాలో ఆ సిలబస్ని నేర్చుకొని ముందుకెళ్ళడం ఈజీ కదా, సక్సెస్ అనేది తొందరగా వస్తుంది కదా. ఇది మనం గమనించాలి. గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన ఒక 5 పుస్తకాల పేరు చెప్పమంటే ఏం చెప్తారు? మేజర్గా 5 పిల్లర్స్ ఉంటాయండి. జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అంటే పొలిటికల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్. ఎన్విరాన్మెంట్ అనేది జాగ్రఫీతోనే లింక్ అనుకోండి, అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 5 to 6 పిల్లర్స్ మేజర్ అనమాట. ఇవి ప్రిపేర్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెయిన్ సబ్జెక్ట్స్కి స్టాండర్డ్ బుక్స్ ఇండియాలో ఎవరైనా కూడా ఇవే ఫాలో అవుతాయి. ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అనేది ప్రిఫర్ చేస్తారు. జాగ్రఫీకి ఎన్సీఆర్టీ 6th క్లాస్ to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదివితే బాగుంటుంది అంటారు. ఈ మధ్యన మంచి రిసోర్సెస్ జీసీ లియాంగ్ కావచ్చు, పిఎంఎఫ్ఐఏఎస్ అనే బుక్స్ కావచ్చు, మంచి మెటిక్యులస్గా ప్రిపేర్ చేశారు, అది ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఎకానమీకి శంకర్ గణేశన్ కానీ, రమేష్ సింగ్ కానీ, ఇవి సివిల్ స్టాండర్డ్లో నేను చెప్తున్నాను. గ్రూప్ 1 కూడా ఇవే పనిచేస్తుంటాయి. ఇవి ఎన్సీఆర్టీ చదివి దాని తర్వాత ఈ బుక్స్ మనకి యూజ్ అవుతాయి. ఎందుకంటే ఎకనామిక్స్కి ఎక్కువ ఈ బుక్స్ చదివినా రెగ్యులర్గా న్యూస్ పేపర్లో అప్డేట్ అవుతూ ఉండాలి, ఎందుకంటే డైనమిక్ సబ్జెక్ట్ కాబట్టి. అలాగే మనకి హిస్టరీకి సంబంధించి స్టాండర్డ్ బుక్స్కి ఆల్రెడీ అందుబాటులో ఉంది, ఎందుకంటే అది స్టాటిక్ సబ్జెక్ట్ కాబట్టి. ఓల్డ్ ఎన్సీఆర్టీస్ కావచ్చు, అలాగే అందుబాటులో ఉన్న రిసోర్సెస్ ఏవైనా అదే సబ్జెక్ట్ కాబట్టి పెద్ద దానికి బ్రాండ్స్తో సంబంధం లేకుండా మెటీరియల్స్. అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్స్ ఏంటంటే మనం క్లాసెస్ వినేటప్పుడు ఈజీగా కవరప్ చేసుకోవడానికి, స్టాండర్డ్ బుక్స్ని కంపేర్ చేసుకోవడానికి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే మెటీరియల్ మనకి కొంతవరకు ఉపయోగపడుతుంది. వీటన్నిటిని బేస్ చేసుకుంటూ స్టాండర్డ్ బుక్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే ఇండియా లెవెల్ కాంపిటీషన్, అందరూ అవి చదువుతుంటారు కాబట్టి అవి మనం మిస్ అవ్వకూడదు. ఒకటే సబ్జెక్ట్కి మల్టిపుల్ బుక్స్ అనేది పక్కకు పెట్టి ఒకటే బుక్ని మల్టిపుల్ టైమ్స్ చదివితే మనకుండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరుంటాయి. అది ఒక్క సబ్జెక్ట్కి ట్రై చేస్తే స్టూడెంట్ హీ విల్ అండర్స్టాండ్ ఆ డెప్త్, ఒకే సబ్జెక్ట్కి ఒకే బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. సార్ ఇప్పుడు యూట్యూబ్ హెల్ప్ తీసుకొని సక్సెస్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు కదా. యూట్యూబ్లో స్పెషల్గా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అభ్యర్థులు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికే ఛానల్స్ కావచ్చు, దొరికే సోర్స్ కావచ్చు, ఏమని చెప్తారా? చాలా రిసోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయండి. కాకపోతే ఎక్కడ రెస్ట్రిక్ట్ అవ్వాలి, ఎంత టైం మనం ఆన్లైన్ రిసోర్సెస్కి స్పెండ్ చేయాలి, నోట్స్ ఎంత పర్టికులర్గా రాయాలి. ఎందుకంటే చాలామంది ఈ యూట్యూబ్ కంటెంట్ అందుబాటులో వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత బ్రౌజింగ్కి ఎక్కువ టైం పట్టేస్తుంది, కానీ వాళ్ళు చదువుతున్నాం అనుకుంటున్నారు కానీ చాలాసేపు బ్రౌజింగ్లోను
మల్టిపుల్ వీడియోస్ చూడడంలోనే వాళ్ళ టైం స్పెండ్ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళు రిటైన్ చేసుకునే నాలెడ్జ్ ఎంతవరకు మళ్ళీ పేపర్ మీద ప్రజెంట్ చేయగలరు అనేది చాలా బ్యాలెన్స్ ఉండట్లేదు. మనం అబ్జర్వ్ చేసి స్టూడెంట్స్‌లో దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏ వీడియో అయినా చూడు బావుంది అనే ఈ రివ్యూ తీసుకొని మంచి వీడియోస్ చూసేటప్పుడు ఖచ్చితంగా మీరు పేపరు, పెన్ను దగ్గర పెట్టుకొని నోట్స్ రాసుకుంటూనే వీడియో చూస్తేనే మీకు అది చూసిన బెనిఫిట్ దొరుకుతుంది. లేదా ఈజీగా దాన్ని మీరు మర్చిపోతారు. అది చూసిన ఉపయోగం కూడా ఉండదు. సో రెండోది యూట్యూబ్‌లో మీరు చూసేటప్పుడు లాట్ ఆఫ్ రీల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని యాడ్స్ వస్తుంటాయి. ఈ మోడల్ మీరు ఫాలో అయితే ప్రిలిమ్స్‌లో ఎన్ని మార్క్స్ వచ్చేస్తాయి. ఈ సీనియర్ యొక్క నోట్స్ ఇది ఇంత పర్చేజ్ చేయండి. ఇంక మీరు నోట్స్ రాసుకోవడానికి అవసరమే లేదు. ఇలాంటివన్నీ మిస్‌లీడింగ్ యాడ్స్ కొన్నుంటాయి. అది బిజినెస్ ప్లాట్‌ఫార్మ్స్ చాలామంది టాపర్స్ నోట్స్ అని అమ్ముతూ ఉంటారు. లేదా మీరు కరెంట్ అఫైర్స్‌కి ఇది తీసుకోండి. ఇంక న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదని చెప్పేసి కరెంట్ అఫైర్స్ మేమే కంపైల్ చేసి ఇచ్చామని చెప్తుంటారు. ఇలాంటి మిస్‌లీడింగ్ థింగ్స్ ఉంటాయి. సో కాబట్టి నేనేమంటా అంటే ఖర్చయిన పని కాదు కాబట్టి మీకంటూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక టీచర్, ఒక మెంటర్, ఒక గైడ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఈ ఫీల్డ్‌లో ఎక్కువ కాలం అవగాహన ఉన్నవాళ్ళు, మరీ ఏదో ఒకసారి, 2 సార్లు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాకుండా ఎక్కువ కాలం ఈ జర్నీలో ఉన్నవాళ్ళు, వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. వాళ్ళకి మినిమమ్ మెంటర్‌షిప్‌కి, గైడెన్స్‌కి 5,000-10,000 రూపాయలు బేసిక్ ఫీజ్ ఉంటుంది. ఓన్లీ గైడెన్స్‌కి కాబట్టి. సో వాళ్ళ సలహాలు కంటిన్యూస్‌గా మీరు రెగ్యులర్‌గా ఏం చేస్తున్నారు, ఏం చేయకూడదు, ఎలా చేస్తున్నారు, మీ ప్రిపరేషన్ కన్సిస్టెంట్‌గా ఉందా లేదా, ఇలా అన్నీ తీసుకోవడానికి ఆ బేసిక్ ఫీజ్ తీసుకొని మెంటర్‌షిప్ ఎవరి దగ్గరైనా ఒక మంచి ఎక్స్‌పర్ట్ దగ్గర తీసుకొని మీ ప్రిపరేషన్‌ని ముందుకు తీసుకెళ్తే మీరు లక్షలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఈజీగా మీ ప్రిపరేషన్ ముందుకు వెళ్తుంది. సో ఇది గ్రూప్స్ రాసే అభ్యర్థులు కావచ్చు, సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు కావచ్చు, సార్ చూపిన దారి కావచ్చు, సార్ చెప్పిన టిప్స్ కావచ్చు, పాటిస్తే ఒక సరైన దారిలో వెళ్తే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు అనేది సార్ చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.